బిగ్ బాస్ షోలో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఎన్టీఆర్ కేవలం వీకెండ్స్ లో మాత్రమే కనిపిస్తాడు కనుక అతడి స్క్రీన్ టైం పెంచడానికి ఎలిమినేషన్ ప్రక్రియ చాలాసేపు పెట్టినట్టు అనిపించింది. తన వ్యాఖ్యానంతో ఎన్టీఆర్ అలరించినప్పటికీ బిగ్ బాస్ పై ఇంకా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ షో ఇప్పటికీ స్పైస్ ఆఫ్ కాలేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇకపోతే మొదటి ఎలిమినేషన్ గా బయటికి వెళ్లిన జ్యోతి మళ్లీ తిరిగి వస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ షో నుంచి ముమైత్ ఖాన్ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వస్తోందట. ఆమె ఈ నెల 27న డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్లో సిట్ అధికారులను కలుసుకోవాలి. ఒకసారి హౌస్లోకి వెళ్లిన వాళ్లు ఎలిమినేట్ అయ్యే వరకు అక్కడే ఉండాలి తప్ప బయటికి వెళ్లే వీలుండదనేది బిగ్ బాస్లో ఫస్ట్ కండిషన్. అయితే సిట్ అధికారులని కలవాలంటే ముమైత్ బయటికి రాక తప్పదు. అసలే తమని కలిసిన వారిని గంటల కొద్దీ విచారిస్తున్నారు కనుక మధ్యలో కాస్త ఫ్రీ టైం దొరికే అవకాశం లేదు. ముమైత్ అడ్రస్ తెలియక బిగ్ బాస్ షో నిర్వాహకులకే ఆమెని పంపించాల్సిందిగా సిట్ నోటీసులను జారీ చేసిందట. దాంతో ఆమెని షో నుంచి పంపించేస్తారని, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జ్యోతి రీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో జ్యోతినే తిరిగి పిలుస్తారా, లేక ముమైత్ కోసం రూల్స్లో వెసులుబాటు కల్పిస్తారా, లేక మరెవరినైనా ఈ షోలో జాయిన్ చేసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.